తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. దశాబ్దాల కాలంగా దారిలేని మారంపల్లిని అభివృద్ధి దిశగా నడిపిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లిలో ROB అండర్ పాస్ ఏర్పాటు కోసం స్థలాన్ని రైల్వే అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వత రోడ్డు లేక మారంపల్లి గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ అనుమతితో పైవంతెన రైల్వే అండర్ పాస్ల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యే వరకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. మారంపల్లి గ్రామం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేదు. గతిశక్తి ప్రోగ్రాంలో ఇక్కడ 379, 380 ఒకటి ROB ఒకటి RUBని రెండింటి శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ శ్రీనివాస్ వర్మ గారు మీ అంత అభ్యర్థన మేరకు ఈ గ్రామానికి పర్మనెంట్ రోడ్డు వేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు రైల్వే అధికారులు రావడం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ RDO గారు, MRO గారు, VRO, సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ, R&B వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం, ఈ పని ఏదో రకంగా పూర్తి చేయించి ఇక్కడ రైతులకు మంచి జరగాలి, గ్రామస్తులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే లోకల్గా మీరు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక గోడ పోవచ్చు, లేకపోతే ఒక గది పోవచ్చు, అంత మాత్రాన మన ఊరు అభివృద్ధి ఆకూడదనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఈ గ్రామస్తులు కూడా సహకరించండి. తప్పకుండా ఊళ్ళోకి వచ్చి రోడ్డును కూడా దీంతో పాటు ఊళ్ళోకి వచ్చి రోడ్డు వేయవలసి ఉంటుంది. ఎందుకంటే రైల్వే వన్స్ గేట్ ROBs క్లోజ్ చేసిన తర్వాత సర్వీస్ రోడ్డు ఉంటుంది, ఇక్కడి నుంచి రోడ్డు ఇవ్వరు, మళ్ళీ అప్పుడు ఊళ్ళోకి రావడం ఆగిపోతుంది. కాబట్టి ఊళ్ళో పర్మనెంట్ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీంతో పాటు వేసే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే రైల్వే అధికారులు చెప్పిన ప్రకారంగా గవర్నమెంట్ సర్వేర్ అండ్ MRO మెయిన్ లీడర్ ఇక్కడ ఏంటంటే టీమ్ లీడర్గా మరి RDO గారు ఉంటారు. RDO గారు దీన్ని బాధ్యత తీసుకుని మరి MDOలు అందరూ కూడా ఇక్కడ నుంచి పంచాయతీ నుంచి లెటర్ కావాలని అడిగారు, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా దీన్ని త్వరితగతిలో పూర్తి చేస్తాం. రైతులు ఏదైనా కొంత ఇబ్బంది పడితే 5-6 నెలలు ఇబ్బంది పడతారు, తర్వాత అంతా ఫ్రీ అవుతుంది. కాబట్టి దయించి అందరూ సహకరించాలని కోరుతాం. గేట్ నెంబర్ 380కి సంబంధించి RUB అనేది ప్రపోజల్స్ అనేవి సెండ్ చేయడం జరిగింది, రిక్వెషన్ ఫ్రమ్ ది రైల్వే డిపార్ట్మెంట్. ఇందుగాను హానరబుల్ ఎమ్మెల్యే గారిని బొలిశెట్టి శ్రీనివాస్ సార్ అండ్ నేను అండ్ తహసీల్దార్ అండ్ రెవెన్యూ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన R&B కానీ, ఇరిగేషన్ కానీ, పంచాయతీరాజ్ ఎవ్రీబడి ఈరోజు అటెండ్ అయ్యాము. దీనికి సంబంధించి RUB కన్స్ట్రక్షన్ చేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రైల్వే డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్ చేసుకుని కంప్లీట్ చేసే విధంగా ప్రపోజల్స్ అనేవి విల్ పుట్ అప్ ఫర్ ది గవర్నమెంట్. విశాఖ నగర కీర్తిని చాటి చెప్పేలా ప్రతి ఏటా జరిగే విశాఖ ఉత్సవ నిర్వహణకు రంగం సిద్దమైంది. విశాఖ ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్లో సహచర మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి, MP భరత్తో కలిసి అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవంను ఈసారి అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రారంభ వేడుకలు విశాఖపట్నంలోనూ, ముగింపు వేడుకలు అనకాపల్లి జిల్లాలో నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీన విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం జరగనుందని, సంబంధిత ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆదేశించారు. అనువంశిక ధర్మకర్త, TTD నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే వారికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాలయ దర్శనాలు కల్పించే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని, స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని స్పష్టం చేశారు. 19వ తేదీ రాత్రి 6 గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామనే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియపరచాలని సూచించారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, చందనోత్సవ వేడుకను సజావుగా జరిపించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. Sir, today we have organized for this preparatory meeting as per your direction, sir. The Chandraotsam Festival for 2026 is scheduled on 20th of April, sir. And దాదాపు
3 నెలలు సమయం ఉన్నాయి సార్. ఈ సమయంలో మనం కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ముందుగా చేపట్టడానికి ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది సార్. ఈ సమావేశంలో ముందుగా టెంపుల్ వర్క్ గత చంద్రోత్సవంలో చేపట్టిన ఏర్పాట్లు ఏంటి దాని గురించి వివరించమని చెప్పడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ సంవత్సరం సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరిస్తారు సార్. అదేవిధంగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనము ఏ విధంగా మనము లెసన్స్ నేర్చుకోవచ్చు, ఎటువంటి తప్పులు జరిగినాయి, వాటిని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనేది కూడా సబ్సిక్వెంట్ గా చర్చించడం జరుగుతుంది సార్. సో ఈవో గారు మాట్లాడాక సిపి గారు వివరణ ఇస్తారు సార్. తర్వాత ఫ్రమ్ మై అబ్జర్వేషన్స్ అండ్ ఆల్సో అబ్జర్వేషన్స్ ఆఫ్ అదర్స్ మనం ప్రెసెంట్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత మన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వి విల్ ప్రిపేర్ అండ్ minutes sir, and then we will give specific directions ఎవరు ఏ పని మనము ఈ రాబోయే కాలంలో కంప్లీట్ చేసుకోవాలని చేయడం జరుగుతుంది. With your permission sir, I request you all to just హైదరాబాద్ బేగంపేటలో కంట్రీ క్లబ్ డార్లింగ్స్ డే అవుట్ 2026 ఫ్యాషన్ షో అట్టహాసంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న నిర్వహించే ఈ కార్యక్రమం పోస్టర్ను సంస్థ చైర్మన్ వై రాజీవ్ రెడ్డి ఆవిష్కరించారు. పటాయా థీమ్తో సాగిన ఈ ఫ్యాషన్ షోలో అందాల ముద్దుగుమ్మలు, ఇండో వెస్టర్న్, పార్టీవేర్ కలెక్షన్స్ లో వయ్యారాల నడకలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా చలో పటాయా వీఐపీ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కార్డును కూడా లాంచ్ చేశారు. Any of the country club members gives one introduction, gets one to the family, he will get 2 nights, 3 days stay at Pattaya. And any member also wants to upgrade himself by paying about 50,000 rupees, he can upgrade himself and get a card, Chalo Pattaya card. So my dear friends, we have been growing only because of member satisfaction, and I don't think so any other company has got such an amazing goodwill. So all the members are, we are trying to take them to Thailand, Bangkok, Pattaya and Phuket, and I'm sure, I think they will have a great time. This is a turning point of country clubs getting overseas in a huge manner. How many days it is valid? This is valid for 1 year. 1 year. Okay. Which places is available? We are available in Bangkok, Phuket, Pattaya, and now we are also exploring other places in the east. Philippines we are exploring, Bali we are exploring.
Cost of the car. Cost of the card is 1 lakh. How many members allowed? How many members? Members allowed. It's a family card. It's a family card. You can take 2 plus 2. Okay. 2 plus? 2 kids. Okay. It has been a family club all the way, and so you see the number of ladies and children that come to the country club. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ పదవిని చేపట్టిన నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇకపై పార్టీ వ్యవహారాల్లో నితిన్ నబీన్ నా బాస్, నేను ఒక సాధారణ కార్యకర్తను మాత్రమే అని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంఘటన్ పర్వ్ కార్యక్రమంలో నితిన్ నబీన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన అధ్యక్షుడిని సత్కరించి అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దావోస్లో యూఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ. ఆహారం, లాజిస్టిక్స్, ఇంధన రంగాలపై కీలక చర్చలు. చంద్రబాబు దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే జగన్ అండుకో ఓర్వలేకపోతున్నారు. మండిపడ్డ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. దావోస్ పర్యటనతో లక్షల కోట్ల ఒప్పందాలంటూ ఓకదంపుడు ప్రచారం చేస్తున్నారన్న వైసీపీ నేత సతీష్ రెడ్డి. కార్యరూపం దాల్చిన వాటి వివరాలు మాత్రం చెప్పలేరని ఎద్దేవా. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో నబీన్ నాయకత్వం కీలకమన్న ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.